హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్. రాజమౌళి, మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే నాకు ఇప్పుడు వచ్చినాయి. ఆ అప్డేట్ ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు మహేష్ బాబుది, రాజమౌళి షూటింగ్ ఏదైతే ఉందో అది హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందంట. అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతున్నాయంట. సో, షూటింగ్ కూడా. సో, నిన్ననే అది అప్డేట్ అది వచ్చింది. అండ్ బేసిక్‌గా ఏంటంటే ఈ సినిమాలో ఏంటంటే ఒక కొత్త మహేష్ బాబుని చూస్తారు అని చెప్పి మహేష్ బాబు కూడా ఒక మీటింగ్‌లో చెప్పడం అయితే జరిగింది. అది మీరు చూసారు. అండ్ రాజమౌళి గారు కూడా ఏం చెప్పారంటే, మహేష్ బాబునైతే ఈ సినిమాలో నేను చాలా కష్టపడుతున్నాను. ఒక డిఫరెంట్ రోల్‌తోని మీరు ఈ 'ఎస్ఎస్ఎంబి 29' మూవీలో అయితే మీరు చూస్తారని చెప్పి రాజమౌళి గారు కూడా చెప్పడం జరిగింది. సో, దీన్ని బట్టి చూస్తుంటే సినిమా మీద ఒక భారీ అంటే అతి భారీ అంచనాలైతే ఉన్నాయి. బేసిక్‌గా ఇప్పుడు 'మహేష్ బాబు' సినిమా అంటేనే ఒక అంచనా ఉంటది. అండ్ 'రాజమౌళి' సినిమా అంటేనే డబుల్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. సో, అలాంటిది 'మహేష్ బాబు' అండ్ 'రాజమౌళి' కాంబినేషన్ అయితే ఇంకెంత ఇదుంటదో ఆలోచించండి. సో, ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో వచ్చేసరికి 'దీపిక పడుకొనె' అండ్ 'జాన్ అబ్రహం' ఇలాగ బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారనమాట. సో, నాకు తెలిసి 'జాన్ అబ్రహం' ఏంటనేది ఏ రోల్ అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు. అది విలనా? లేకపోతే హీరోకి మహేష్ బాబుకి పక్కనుంటాడా? అది ఇంకా తెలీదు. బట్ 'దీపిక పడుకొనె' మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి హీరోయిన్ అది మాత్రం కన్ఫర్మ్. మీరు చూడొచ్చు మహేష్ బాబు ఫుల్ గెడ్డాలు పెంచుకొని, జుట్టు పెంచుకొని మొత్తం అంతా ఉన్నాడు. సో, నాకు తెలిసి ఏదో కొత్త రకమైన మహేష్ బాబునైతే మనం చూడబోతున్నాం నాకు అర్థమైంది. సో, మొత్తానికైతే ఈ 'ఎస్ఎస్ఎంబి 29' మీద ఈ అప్డేట్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో అయితే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయితే జరుగుతుంది. మహేష్ బాబు, రాజమౌళి సినిమా అన్నమాట. సో, దీస్ ఆర్ ద అప్డేట్స్ ఆఫ్ మహేష్ బాబు అండ్ రాజమౌళి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేవీ టాక్స్ ఛానల్. బాయ్.